కానీ మనం యొక్క టార్గెట్ ఏంటి ఇప్పుడు? నాకు స్వస్థత అయినా పర్వాలేదు, స్వస్థత కాకపోయినా పర్వాలేదు, నాకు ఉద్యోగం వచ్చినా పర్వాలేదు, ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, నేను బ్రతికినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు, నా తర్వాత నా ఆత్మ నరకానికి పోకుండా పరలోకానికి నేను వెళ్ళాలనే ఒక ఇంటెన్షన్ అదే ఉందనుకో నీకు, దీని మీద నీకు ఆశ రాదు. నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నా పొలం బాగుపడ్డా, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నాకు ఉద్యోగం రావాలా, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, 10th క్లాస్ పాస్ కావాలా, నేను క్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఇది జరిగే తీరాలనే ఇంటెన్షన్ నీకు శరీర సంబంధమైనది ఉందనుకో, దీని మీద నువ్వు పెట్టలేవు, అది దీని మీద నువ్వు పెట్టలేవు, అసలైన పోగొట్టుకుంటావు. కనుక ఉన్నా లేకపోయినా ఈ లోకం శాశ్వతమైనది కాదు. బైబిల్ ఏముంది? అన్న వస్త్రాలు కలిగి ఉంటే చాలు, ఆకలి తప్పి గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును ప్రవేశిస్తాను. కానీ మనం ఎంత సంపాదిస్తున్నారు? లోకములో కోట్లు సంపాదిస్తున్నారండి సేవకులు. మీకు తెలుసా, కరోనా సమయంలో సతీష్ కుమార్ గారు 200 కోట్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? కేసీఆర్కి ఎంత ఇచ్చాడు? 200 కోట్లు ఇచ్చాడు. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు 200 కోట్లు. మీకు ఒకటి పెట్టాను తెలుసా? అది విన్నారు కదా. ఆమె దగ్గర ఎవరో ఫ్రాంక్ కాల్ చేశారు, కరోనాగ్రస్తులకు సంబంధించిన వాళ్ళు. 2 కోట్లు కారు రావాలమ్మా మీకు, నేను ప్రార్థన చేస్తున్నా అంటే ఆమె మిస్ అయిపోయి 100 కోట్లు పెట్టి మీరు చర్చి కట్టుకోవాలమ్మా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆమె అంటున్నాను. మీ కానుకలు ఎంత వస్తాయేమంటే నెలకి 20 లక్షలు వస్తుంది అంటున్నాము. లేదు, ₹1 కోటి వరకు మీకు రావాలంటున్నాడు ఆయన. ఆమె అంటున్నాడు. డబ్బుల మీదే టార్గెట్, సంపాదించాలి డబ్బు. ఎవరునో 2 యజమానులకు దాసులుగా ఉండలేరు, ఒకటి సిరి, ఒకటి దేవుడు. ఒకటి కలిమి విస్తరించిన వాని జీవానికే మూలం కాదు. నీ డబ్బు ఇట్లా పెరుగుతూ ఉందంటే అది నీ పరలోకానికి ఎసరు పెడుతుంది. సమస్త కీడుకు మూలం ధనం అన్నాడు. ఒకటి, నువ్వు దేవునికి దాసు అవుతావా, సిరికి దాసు అవుతావా? చాలామంది డబ్బు కోసమే పరిగెడుతుంటారు. అక్కడ డబ్బు దొరుకుతుందేమో, ఇక్కడ డబ్బు దొరుకుతుందేమో, వాంతో డబ్బు దొరుకుతుందేమో. వాడి కిందకు పోతే వాడు 4,000 ఇస్తాడు నెలకు, వీడి కిందకు పోతే వాడు 5,000 ఇస్తాడేమో. ప్రతి ఒక్కరికి నమస్కారం కొట్టేదే. ఆ దేవుడికి నమస్కారం కొట్టాయా, కష్టపడు, దేవుడి కోసం బ్రతుకు. వాడెవడో ఇచ్చేది మనకెందుకు? ఎట్లాంటి పరిస్థితి పోయినామంటే డబ్బు కోసం క్రైస్తవంలోకి వచ్చిన వారిగా మారిపోతున్నాం. డబ్బు కోసం. బైబిల్ ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది భజ్యములో వంటె దూరుట సులభం అని. నువ్వు ధనం మీద టార్గెట్ పెట్టావనుకో, నువ్వు పరలోక రాజ్యంకే బాగున్నాడు. దానికి బదులు సూది చిన్నది, వంటె పెద్దది, అదైనా దూరుకోవచ్చేమో, కానీ నువ్వు ఊర్లేవన్నాడు. చూడండి ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. క్రైస్తవ్యం అనగా లోకం కాదు, క్రైస్తవ్యం అనగా వేరే లోకం. కనుక జాగ్రత్తగా ఆలోచించండి. మనకు దేవుడు ఇస్తామన్నది ఆశీర్వాదాలు ఏవి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఎఫెసీ పత్రిక 1:3 రండి. ఇప్పుడు అసలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడండి. 9:30 అయిపోయింది, ముగించేస్తానా? కంప్లీట్ చేస్తా. రేపు కావాలంటే ఎక్కువ తీసుకుందాం. 6 సబ్జెక్టులు ఉంటాయి రేపు. జాగ్రత్తగా వినండి, బాగా వినండి. కొత్త నిబంధన ఇంటెన్షన్ బైబిల్ చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అది. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మాత్రమే పొందుకోవాలని. అంటే నీ ఆత్మ ఆశీర్వదించబడాలి. ఆత్మ ఆశీర్వదించబడాలి. ఆత్మకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆత్మకు ఆశీర్వాదాలు. కానీ మనము 31